Hey guys, welcome back to another video and guys ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 170 to 175 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఈ వీడియోలో జిన్వు వర్సెస్ డ్రాగన్ కింగ్ ఫైట్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి సో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 11K కూడా ఆల్మోస్ట్ వచ్చేసినాం. 11K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి. మర్చిపోకండి, కంపంగా ఫాలో అవ్వండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి. జెన్యున్ కామెంట్స్ పెట్టండి అండ్ ఎక్కువ కామెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 170లో డ్రాగన్ కింగ్ ఆడంగ్ అనే లేపేశాడు. అండ్ జిన్వు అనుకుంటాడు ఇది నా టెరబుల్ మిస్టేక్ అని. ఎందుకంటే జిన్వు ఏమనుకున్నాడు 8 గేట్స్ లో నుంచి 8 ఆర్మీస్ బయటకి వస్తాయని అనుకుంటాడు కదా. అందుకే తను చైనాకి పోతాడు టు డిఫీట్ వన్ ఆఫ్ ది 8 ఆర్మీస్. బట్ డ్రాగన్ కింగ్ కెనడాలో అంటే కొరియాకి చాలా దూరంలో ఉన్న కంట్రీలో నా ఆర్మీని బయటికి తెప్పించాడు. అందుకే జిన్వు అనుకుంటాడు ఇది నా టెరబుల్ మిస్టేక్ అని. అండ్ వేసాడు కెనడాలో డ్రాగన్స్ ఇంకా డిస్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాయి అండ్ హ్యూమన్స్ ని చంపేస్తూ ఉంటాయి. అండ్ హ్యూమన్స్ ఒక అరుపులు విని డ్రాగన్ కింగ్ కి చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. అండ్ డ్రాగన్ కింగ్ తన డ్రాగన్స్ కి చెప్తాడు ఇంకా ఎక్కువ డిస్ట్రక్షన్ చేయమని. అండ్ వేసి మనం డేవిడ్ గారిని చూసాం. అండ్ వాడికి ఇంకా హోప్ అవుతుంది లైక్ హ్యూమన్స్ బ్రతుకుంటారని. ఎందుకంటే ఆల్ కైండ్స్ ఆఫ్ మాన్స్టర్స్ బయటకు వచ్చాయి కదా గేట్స్ లోకి వెళ్ళి, లైక్ డ్రాగన్స్, జైన్స్, బీస్ట్స్. సో వీటిని చూసి డేవిడ్ గారు చాలా భయపడిపోతాడు. అండ్ వాడికి ఇంకా అనిపిస్తుంటది లైక్ హ్యూమనిటీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుందని. అందుకే వీడియో ఆఫీస్ లో మందేసి పడుకుంటాడు. అండ్ అప్పుడు అక్కడికి జిన్వు వస్తాడు. తను విని అడుగుతాడు కామిష్ డ్రాగన్ ది రూన్ స్టోన్ ఇవ్వమని. దాంతో డేవిడ్ గారు జిన్వుని అడుగుతాడు నీకెందుకు ఆ రూన్ స్టోన్ అని. దాంతో జిన్వు అంటాడు నేను ఆ రూన్ స్టోన్ తో కౌంటర్ అటాక్ చేద్దాం అనుకుంటున్నానని. దాంతో డేవిడ్ గారు జిన్వుని పట్టుకోబోతాడు రూన్ స్టోన్ దగ్గరికి. అండ్ వాడు జిన్వుని అడుగుతాడు రూలర్స్ ఎందుకు మాన్స్టర్స్ లోపల రూన్ స్టోన్స్ పెట్టారని. దానికి జిన్వు అంటాడు రూన్ స్టోన్స్ అనేవి గిఫ్ట్ లాంటివి ఫ్రమ్ రూలర్స్. ఎందుకంటే ఒక మాన్స్టర్ ని డిఫీట్ చేశాక ఆ మాన్స్టర్ యొక్క ఎబిలిటీస్ అన్ని కూడా ఆ రూన్ స్టోన్ లోనే ఉండిపోతాయి. సో రూన్ స్టోన్ తో ఆ మాన్స్టర్ యొక్క ఎబిలిటీస్ ని మనం యూజ్ చేయొచ్చు అండ్ వేరే మాన్స్టర్స్ ని డిఫీట్ చేయొచ్చు అని జిన్వు అంటాడు. దాంతో డేవిడ్ గారు జిన్వుకి రూన్ స్టోన్ ఇచ్చేస్తాడు. అండ్ ఆల్సో జిన్వు ఇంకొక ఫేవర్ కూడా అడుగుతాడు డేవిడ్ గారిని, అదే నార్మాని కలవాలని. అండ్ నార్మా జిన్వుని చూసి అంటది యు ఆర్ నాట్ ద పర్సన్ దట్ ఐ నో అని. ఎందుకంటే ముందు డార్క్నెస్ జిన్వు లోపల ఉండేది బట్ ఇప్పుడు జిన్వునే డార్క్నెస్ అయిపోయిండు. అండ్ దాంతో జిన్వు అంటాడు నేను నీకు తెలిసిన పర్సనే, కాకపోతే ఇప్పుడు నేను డార్క్నెస్ తో ఒకటైపోయినా అని అంటాడు. అండ్ ఆల్సో జిన్వు నార్మాని అడుగుతాడు కుడ్ యు సీ మై ఫ్యూచర్ అని. దాంతో నార్మా జిన్వు చేపట్టుకుని తన ఫ్యూచర్ చూస్తుంది. అండ్ జిన్వుది ఫ్యూచర్ చూసి నార్మా ఏడ్చేస్తుంది. ఎందుకంటే జిన్వు ఒక్కడే కదా ఎయిడ్తో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. తను మొత్తం సాక్రిఫైస్ చేసి అందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నాడు కదా. సో అందుకే తను ఏడ్చేస్తుంది జిన్వు ఒక సాక్రిఫైస్ ని చూసి. తర్వాత జిన్వు వెళ్ళిపోతాడు. తర్వాత జిన్వు ఆయనకి కాల్ చేశాడు. తనతో మాట్లాడతాడు. తర్వాత ఆహిను జిన్వు దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటుంది, అదే ఈ వార్ అయిపోయినాక తనని కలవడాన్ని. దానికి జిన్వు కూడా ఒప్పేసుకుంటాడు. తర్వాత అన్ని కంట్రీస్ హంటర్స్ అందరు కూడా రెడీ అవుతారు ఫర్ ద బ్యాటిల్, కొరియన్ హంటర్స్ కూడా. తర్వాత జిన్వు అండ్ డ్రాగన్ కింగ్ మాట్లాడుకుంటారు టెలిపతి ద్వారా. అండ్ డ్రాగన్ కింగ్ జిన్వుతో అంటాడు నేను 10 మిలియన్ హ్యూమన్స్ ని చంపేశాను, నువ్వు ఇంకెంతసేపు దాక్కుని ఉంటావని వాడు అంటాడు జిన్వుతో. దానికి జిన్వు అంటాడు నువ్వు నన్ను త్వరలో చూస్తావని. అండ్ చాప్టర్ 170 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ చాప్టర్ 171 లో డ్రాగన్ కింగ్ ఆలోచిస్తూ ఉంటాడు లైక్ ఎందుకు జిన్వు వీడి మీద అటాక్ చేయట్లేదని. అండ్ అప్పుడే వీడి మీద మిసైల్ అటాక్ అవుతుంది. అండ్ దాంతో పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అండ్ సోల్జర్స్ అనుకుంటారు అటాక్ వర్క్ అయిందని. బట్ అక్కడ ఉన్నది ఎవరు డ్రాగన్ కింగ్ షాడో తో సమానంగా ఫైట్ చేయగలడు వీడు. అండ్ ఈజీగా మిసైల్స్ వల్ల వీడు చనిపోతాడా, వాడి మీద స్క్రాచ్ కూడా పడదు. అండ్ ఈవెన్ వాడు ఒక పెద్ద డ్రాగన్ లాగా అయిపోతాడు. అండ్ జెట్స్ మీద ఫైర్ ని షూట్ చేస్తాడు. అండ్ వేసే మనం జిన్వుని చూసాం. తను తన క్యాసిల్ లో కూర్చొని ఉంటాడు. తను చాలా నర్వస్ గా ఉంటాడు తనకి ఏమైనా అయిపోద్దేమో అని. అండ్ జిన్వు ఒక టార్చ్ తన షాడోస్ కూడా చూడగలవు కాబట్టి వాళ్ళకి తెలుసు జిన్వు ఎంత నర్వస్ గా ఉన్నాడని. బట్ అయినా సరే జిన్వు ఫైట్ చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే తన ఈ క్వాలిటీ కదా యాష్బెన్ కి నచ్చేది. అందుకే కదా యాష్బెన్ తన పవర్స్ జిన్వుకి ఇచ్చాడు. అండ్ జిన్వు అనుకుంటాడు ఒకవేళ నా ప్లేస్ లో యాష్బెన్ ఉంటే ఏం చేసేవాడని. దానికి బిలియన్ అనుకుంటాడు ఒకవేళ యాష్బెన్ జిన్వు ప్లేస్ లో ఉంటే తను కూడా కంఫర్ట్ ఫైట్ చేసేవాడని. అండ్ ఆల్సో బిలియన్ కి జిన్వులో యాష్బెన్ కనిపిస్తాడు. అండ్ తర్వాత మన బిలియన్, బెరు అని గ్రీస్ ముగ్గురు కలిపి జిన్వుతో అంటారు మేము మీతో లాస్ట్ మూమెంట్ వరకు ఉంటామని. అండ్ తర్వాత ఇంకా జిన్వు బయలుదేరుతాడు. అండ్ అప్పుడే బిలియన్ జిన్వుని అడుగుతాడు నువ్వు నీ ఫ్యామిలీని కాంటాక్ట్ చేయవా అని. దాంతో జిన్వు తన ఫ్యామిలీని గుర్తెచ్చుకుంటాడు. అని అంటాడు నో నేను వాళ్ళ వాయిస్ వింటే ఫైట్ చేయలేనని. ఆ తర్వాత తన ఫోన్ కూడా విరగొట్టేస్తాడు. అండ్ వేసాడు ఒక సోల్జర్ జెట్ లో నుంచి దూకేశాడు. అండ్ పారాషూట్ ఓపెన్ చేసి సేఫ్ గా ల్యాండ్ అవుతాడు. అండ్ దాక్కుంటాడు. అండ్ మాన్స్టర్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడు ఒక మాన్స్టర్ వెనక నుంచి వీడి మీద అటాక్ చేయడానికి వస్తుంది.
అండ్ వాడు ఆ మాన్స్టర్ మీద షూట్ చేస్తాడు. బట్ అఫ్ కోర్స్ బుల్లెట్స్ వల్ల మాన్స్టర్స్ కి ఏమవుతాయి, ఏం కావు అన్నది ఆల్మోస్ట్ వచ్చేస్తుంది సోల్జర్ గారిని మింగడానికి. బట్ అప్పుడే మన జిన్వో వచ్చి మాన్స్టర్ ని లేపేశాడు. అండ్ జిన్వో ఆ సోల్జర్ గారిని వెళ్ళిపోమని అంటాడు. అండ్ అప్పుడే ఇంకా మాన్స్టర్స్ వస్తాయి జిన్వో మీద అటాక్ చేయడానికి. బట్ అఫ్ కోర్స్ మన జిన్వో ఆ మాన్స్టర్స్ ని వేసి పడేస్తాడు. అండ్ తను మళ్ళీ ఆ మాన్స్టర్స్ ని లేపుతాడు ఎరైజ్ అని. అండ్ చాప్టర్ 171 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ చాప్టర్ 172 లో డ్రాగన్ కింగ్ సెండ్ చేయగలుగుతాడు లైక్ జిన్వో బ్యాటిల్ ఫీల్డ్ లకి వచ్చేసాడని. అండ్ ఆల్సో వీడికి తెలుసుది జిన్వో వీళ్ళ మాన్స్టర్స్ ని తన షాడోస్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నాడని. అంటే జిన్వో డైరెక్ట్ ఫైట్ ని అవాయిడ్ చేస్తున్నాడు డ్రాగన్ కింగ్ తో. తన ఆర్మీని పెంచుకుంటున్నాడు. దాంతో డ్రాగన్ కింగ్ గాడు అనుకుంటాడు జిన్వో అసలు ఏం చేయడానికి ట్రై చేస్తున్నాడని. అండ్ వేరే సైడ్ మాన్స్టర్స్ ఇప్పుడు కెనడాలో నుంచి యుఎస్ కి వచ్చేస్తాయి. అండ్ యుఎస్ వాళ్ళు హంటర్స్ ని పంపిస్తారు. బట్ మాన్స్టర్స్ వాళ్ళని లేపేస్తాయి. దాంతో యుఎస్ గా మిలిటరీని పంపిస్తుంది అట్లీస్ట్ పీపుల్ ని ఎవాక్యుయేట్ చేపిద్దామని. అండ్ ఈ న్యూస్ ని చూల్ గాడు చూస్తుంటాడు. అండ్ వాడు అనుకుంటాడు యుఎస్ లోనే గ్రేటెస్ట్ మిలిటరీ పవర్ ఉంది ఇన్ ద వరల్డ్. అలాంటిది ఇప్పుడు యుఎస్ఏ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లకి వచ్చేసింది. ఇప్పుడు హ్యూమన్స్ ఏం చేయలేరు బట్ టు ప్రే టు ద గాడ్. అందుకే చూల్ గాడు గాడ్ కి ప్రే చేస్తూ ఉంటాడు. అండ్ వేసే జిన్వో మాన్స్టర్స్ ని వేసుకుంటూ అండ్ షాడోస్ గా కన్వర్ట్ చేసుకుంటూ పోతూ ఉంటాడు జస్ట్ లైక్ సునామీ లాగా. అండ్ అప్పటికడికి డ్రాగన్స్ వచ్చేసాయి. బట్ డ్రాగన్ కింగ్ గాడు రాడు. అండ్ ఈవెన్ జిన్వో కూడా అనుకుంటాడు ఎందుకు డ్రాగన్ కింగ్ గాడు నా మీద అటాక్ చేయట్లేదని. అండ్ తర్వాత జిన్వో జైన్స్ ని యూజ్ చేసి డ్రాగన్స్ ని కూడా వేసి పడేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడు ఒక డ్రాగన్ జిన్వోతో అంటది నువ్వు నీ పప్పల్స్ ని యూజ్ చేసి డ్రాగన్ కింగ్ ని అపోజ్ చేస్తున్నావా, యాజ్ సమ్మన్ హూ సర్వ్స్ ద డ్రాగన్ కింగ్ నేను నిన్ను లేపేసా అని అంటది. బట్ జిన్వో ఏమనుకున్నా డైరెక్ట్ గా దాని తలనే కట్ చేస్తాడు. అండ్ వేసాడు ఇంకా డ్రాగన్ కింగ్ గాడు బయలుదేరుతాడు జిన్వో మీద అటాక్ చేయడానికి. అండ్ వాడు యోగమెంట్ గాని ఇక్కడ ఉండమని చెప్తాడు. ఒకవేళ జిన్వో ఇక్కడికి వస్తే తన మీద అంబిష్ చేయడానికి. అండ్ వేరే సైడ్ మిలిటరీ వాళ్ళు మాన్స్టర్స్ మీద షూట్ చేసి ఉంటారు. బట్ అఫ్ కోర్స్ దాని వల్ల మాన్స్టర్స్ కి అసలేమి కావు. అండ్ మాన్స్టర్స్ వీళ్ళని లేపడానికి ఆల్మోస్ట్ వచ్చేస్తూ ఉంటాయి. బట్ అప్పుడు ఇక్కడికి థామస్ గడు వస్తాడు. అండ్ సోల్జర్స్ ని సేవ్ చేస్తాడు. అండ్ అప్పుడు ఇక్కడికి ద మొనార్క్ ఆఫ్ స్టీల్ బాడీ తార్నాక్ గడు కూడా వస్తాడు. అండ్ వాడు థామస్ గడితో అంటాడు నిన్ను డ్రాగన్ గాడు ఆల్మోస్ట్ చంపేశాడు. బట్ జిన్వో వల్ల అప్పుడు నువ్వు బ్రతికిపోయినావు. బట్ ఇప్పుడు నిన్ను సేవ్ చేయడానికి ఎవరు లేరు, జిన్వో కూడా లేడు ఇక్కడ అని తార్నాక్ గడు అంటాడు. దానికి థామస్ గడు అంటాడు అవునా అని. అండ్ అప్పుడు ఇక్కడికి మన షాడో ఆర్మీ వచ్చేస్తుంది. అండ్ బిలియన్ గడు తార్నాక్ గడితో అంటాడు ఇట్స్ బిన్ ఎ వైల్ అని. అండ్ షాడో ఆర్మీని చూసి తార్నాక్ గడు అనుకుంటాడు దొరికిపోయినారా నేనని. అండ్ నేను త్వరగా డ్రాగన్ కింగ్ కి నోటిఫై చేయాలని వీడు అనుకుంటాడు. బట్ వీడు డ్రాగన్ కింగ్ ని కాంటాక్ట్ చేయలేకపోతాడు బికాస్ టస్ గాడు టెలిపతిని బ్లాక్ చేశాడు కాబట్టి. దాంతో తార్నాక్ గడికి ఇంకా వేరే ఆప్షన్ లేదు బట్ టు ఫైట్ ద షాడో ఆర్మీ. అండ్ వేసే జిన్వో అండ్ డ్రాగన్ కింగ్ ఒకరినొకరు చూసుకుంటారు. అండ్ చాప్టర్ 172 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. చాప్టర్ 172 ఎండ్ దగ్గర చాప్టర్ 173 స్టార్ట్ అవుతుంది. అండ్ డ్రాగన్ కింగ్ గాడు జిన్వోతో అంటాడు నేను టార్నాక్ గాడిని కాంటాక్ట్ చేయలేకపోతున్నా, ఇట్లా చేసింది నువ్వేనా జిన్వో అని వాడు అంటాడు. అండ్ వాడు జిన్వో మీద అటాక్ చేశాడు. దాంతో హాఫ్ సిటీ డిస్ట్రాయ్ అయిపోతుంది. బట్ అఫ్కో జిన్వో ఎస్కేప్ అయిపోతాడు. అతను స్కైలో ఉంటాడు. అండ్ అప్పుడే జిన్వో తన షాడో ఆర్మీని సమ్మన్ చేశాడు. బట్ ఇది మెయిన్ షాడో ఆర్మీ కాదు. అండ్ వేసే లూజాంగ్ గాడు కూడా ఇక్కడ ఉంటాడు. అండ్ వాడు వీళ్ళిద్దరు ఫైట్ ని దూరం నుంచి సెన్స్ చేయగలుగుతాడు. అంటే వీళ్ళిద్దరు ఫైట్ వల్ల అంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. వేసే డ్రాగన్ కింగ్ గాడు ఒకే అటాక్ లో మన షాడోస్ అన్నిటిని కూడా బ్లాస్ట్ చేసి పడేశాడు. అండ్ వాడు జిన్వోతో అంటాడు నువ్వు నీ మెయిన్ షాడో ఆర్మీని టార్నాక్ గాడితో ఫైట్ చేయడానికి పంపించడం అండ్ వీక్ షాడోస్ ని నా మీద అటాక్ చేయడానికి పంపిస్తావా అని వాడు అంటాడు. అండ్ వేసే జిన్వో ఒక గేట్ ని ఓపెన్ చేసి దాని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో డ్రాగన్ కింగ్ గాడు అనుకుంటాడు జిన్వో పారిపోతున్నాడని. దాంతో వాడు కూడా జిన్వో వెనకలే పోతాడు. బట్ జిన్వో విని డైరెక్ట్ గా తన మెయిన్ షాడో ఆర్మీ ఎక్కడ ఉందో ఆడికి పట్టుకొస్తాడు. అండ్ మన షాడోస్ ఆల్రెడీ టార్నాక్ గాడిని డిఫీట్ చేస్తాయి. అండ్ జిన్వో టార్నాక్ గాడి ఆర్మీని కూడా తన షాడోస్ లాగా కన్వర్ట్ చేసుకుంటాడు. అండ్ అప్పుడే డ్రాగన్ కింగ్ గాడు జిన్వోని మెచ్చుకుంటాడు ఇది మంచి ప్లానే అని. బట్ కాకపోతే ఇక్కడ యోగమెంట్ గాడు కూడా ఉంటాడు. అండ్ వాడు చాలా గేట్స్ ని ఓపెన్ చేశాడు. అండ్ దాంట్లోకి వెళ్ళి డ్రాగన్ కింగ్ గాడి ఆర్మీ బయటకు వస్తుంది. దాంతో డ్రాగన్ కింగ్ గాడు అంటాడు జిన్వో నీ పని అయిపోయిందని. బట్ అప్పుడే జిన్వో నవ్వుతాడు. అతను సమ్మనింగ్ క్యాన్సిల్ చేశాడు. అతను కామిష్ డ్రాగన్ ని రూన్ స్టోన్ ని యూజ్ చేసి గట్టిగా అరుస్తాడు. దాంతో జిన్వో చుట్టుపక్కల ఉన్న పీపుల్ అందరూ కూడా డెస్పర్ లోకి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు కదలలేకపోతారు. వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్స్ అయినా ఎనిమిస్ అయినా సరే. అందుకే జిన్వో తన సమ్మనింగ్ ని క్యాన్సిల్ చేశాడు సో దట్ తన షాడోస్ డెస్పర్ లోకి వెళ్ళొద్దు కాబట్టి. సో ఈ రోర్ వల్ల డ్రాగన్స్ అండ్ ఈవెన్ యోగమెంట్ గాడు వాడు ఒక మొనార్క్ వాడు కూడా డెస్పర్ లోకి వెళ్ళిపోతాడు అండ్ కదలలేకపోతాడు. దాంతో డ్రాగన్ కింగ్ గాడు షాక్ అయిపోతాడు. అండ్ దాంతో జిన్వో డ్రాగన్ కింగ్ గాని తన క్యాసిల్ దగ్గరికి పట్టుకుపోతాడు. అండ్ వాడు జిన్వో క్యాసిల్ ని చూసి అంటాడు ఇది షాడో మొనార్క్ ది క్యాసిల్, ఇది అంత ఇంప్రెసివ్ గా లేదని వాడు అంటాడు. బట్ జిన్వో వాడితో అంటాడు నీ దెత్తికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని. అండ్ తర్వాత జిన్వో తన షాడోస్ ని మళ్ళీ సమ్మన్ చేస్తాడు. అండ్ డ్రాగన్ కింగ్ గాడు మళ్ళీ పెద్ద డ్రాగన్ లాగా అయిపోతాడు. అండ్ చాప్టర్ 173 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో చాప్టర్ 174 లో మనం డేవిడ్ అండ్ నార్మన్ చూసాం. అండ్ డేవిడ్ గడు అంటాడు నార్మన్తో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు జిన్వో చెప్పింది నిజం అవుతుందని. ఇప్పుడు మనం ఏం చేద్దామని డేవిడ్ గడు అంటాడు. దానికి నార్మా అంటది జిన్వో ఒక్కడే కాదు వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క హంటర్ కూడా ఫైట్ చేస్తున్నారు. వెదర్ వాళ్ళు ఈ రంగ్ హంటర్స్ అయినా సరే అండ్ ఎస్ రంగ్ హంటర్స్ అయినా సరే. సో ఈ రంగ్ హంటర్స్ ఒక నార్మల్
హ్యూమన్ కన్నా కొంచెం స్ట్రాంగ్ అంతే. వాళ్ళు వేరే హంటర్స్ లాగా ఫైట్ చేయలేరు, బట్ వాళ్ళు వెపన్స్ ని క్యారీ చేయగలరు అండ్ వేరే ఐ ర్యాంక్ హంటర్స్ కి ఇవ్వగలరు. అండ్ సేమ్ ఇట్లనే డి ర్యాంక్ హంటర్స్ అండ్ సి ర్యాంక్ హంటర్స్ కూడా వాళ్ళు పెద్దగా ఏమీ పీకలేరు ఈ వార్ లో, బట్ వాళ్ళు చిన్న చిన్న మోషన్స్ ని డిఫీట్ చేయగలరు. సేమ్ గోస్ ఫర్ ద ఎస్ ర్యాంక్ హంటర్స్. బట్ అయినా సరే హంటర్స్ అందరు కూడా ఫైట్ చేస్తున్నారు బికాస్ వాళ్ళకి ఒక హోప్ కనిపిస్తుంది కాబట్టి అని నార్మా అంటది. అండ్ మీరే సైడ్ ఒకడు వచ్చి చూయిల్ గడ్ కి చెప్తాడు జిన్వు డ్రాగన్ కింగ్ ని సక్సెస్ఫుల్ గా జపాన్ కి దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్ లోకి తెప్పించాడని. ఆ జిన్వు డ్రాగన్ కింగ్ ని ఈ ఐలాండ్ లోకి ఎందుకు తెప్పించాడంటే ఆ ఐలాండ్ చాలా పెద్దది అండ్ ఆ ఐలాండ్ లోనే గేట్ ఆఫ్ జైన్స్ కొలాప్స్ అయింది. దాంతో ఆ ఐలాండ్ మొత్తంలో కూడా మానా అనేది స్ప్రెడ్ అయింది. సో ఇప్పుడు జిన్వు అండ్ డ్రాగన్ కింగ్ ఫైట్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఏ ప్లేస్ కూడా వీళ్ళిద్దరు ఫైట్ వల్ల వచ్చే డ్యామేజ్ ని సస్టైన్ చేయలేదు. బట్ ఈ ఐలాండ్ లో ఎక్కువ మానా అనేది స్ప్రెడ్ అయింది కాబట్టి ఈ ఐలాండ్ వాళ్ళిద్దరు ఫైట్ వల్ల వచ్చే డ్యామేజ్ ని మినిమైజ్ చేయగలదు. సో దాంతో ఎక్కువ డ్యామేజ్ కూడా అవ్వదు ఈ ఐలాండ్ లో. సో ఈ రీజన్ కోసమే జిన్వు ఐలాండ్ లో చాలా రోజుల నుంచి ఉంటుండు అండ్ డ్రాగన్ కింగ్ ని కూడా అక్కడికే పట్టుకుపోయిండు. అండ్ వేసాడు మన జిన్వు కైజల్ మీద ఎక్కి స్కైలో పోతుంటాడు అండ్ అప్పుడే డ్రాగన్ కింగ్ గాడు జిన్వు మీద ఫైర్ ని షూట్ చేద్దామని అనుకుంటాడు. బట్ అప్పుడే మన బిలియన్ తన స్ట్రెచింగ్ స్పోర్ట్ తో డ్రాగన్ కింగ్ గాడి నోట్ ని కట్టేశాడు షూట్ చేయకుండా. అండ్ వేరే షాడోస్ కలిపి డ్రాగన్ కింగ్ గాడి తోకనే పట్టేసుకుంటారు. అండ్ మన మిగతా షాడోస్ లైక్ బెరు గ్రీడ్ కంటిన్యూస్ గా డ్రాగన్ కింగ్ గాడి మీద అటాక్ చేసి ఉంటారు అండ్ వాడిని పండబెట్టేస్తారు. అండ్ అప్పుడే ఇగ్రీస్ గాడు వచ్చి డ్రాగన్ కింగ్ గాడికి షాక్ ఇస్తాడు. దాంతో జిన్వు అనుకుంటాడు నా ప్లాన్ మంచిగానే వర్క్ అయిందని. అండ్ అప్పుడే డ్రాగన్ కింగ్ గాడు నవ్వుతాడు అండ్ వాడు కూడా గట్టిగా అరుస్తాడు. దాంతో డ్రాగన్ పేరు రిలీజ్ అవుతుంది. దాంతో మన షాడోస్ అన్న కూడా భయపడిపోతాయి అండ్ కదలకపోతాయి. దాంతో జిన్వు సామాన్యం క్యాన్సిల్ చేశాడు. అండ్ అప్పుడే డ్రాగన్ కింగ్ గాడు మళ్ళీ ఫైర్ ని షూట్ చేశాడు ఆన్ జిన్వు. బట్ అఫ్కోర్స్ జిన్వు ఎస్కేప్ అయిపోతాడు. బట్ ఆ అటాక్ వల్ల ఎంతకన్నా డిస్ట్రక్షన్ అవుతుందో మీరు చూడండి. అండ్ తర్వాత డ్రాగన్ కింగ్ గాడు అంటాడు నేను డిస్ట్రక్షన్ చేయడానికి పుట్టాను అండ్ నా పేరు ఆంథరస్ ద కింగ్ ఆఫ్ ది డ్రాగన్స్ అండ్ ద మొనాక్ ఆఫ్ ది డిస్ట్రక్షన్ అని వాడు అంటాడు. అండ్ వేరేసే జిన్వు ఈ అటాక్ చేసిన డిస్ట్రక్షన్ చూసి షాక్ లో ఉంటాడు. అండ్ తర్వాత డ్రాగన్ కింగ్ గాడు మళ్ళీ హ్యూమన్ ఫామ్ లకి వచ్చేసాడు. అండ్ వాడు జిన్వుతో అంటాడు నువ్వు అంత నర్వస్ గా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నీ షాడోస్ తో నన్ను పట్టుకున్నప్పుడు నేను ఆరామ్సే ఫ్రీ అవ్వగలను, బట్ నేను అవ్వలేదు బికాస్ నువ్వు నన్ను ఇంప్రెస్ చేసావు కాబట్టి. అండ్ నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నా. నువ్వు యాజ్వన్ మెమరీస్ చూసుంటే నీకు తెలిసి ఉంటుంది మన ఎనిమీస్ ఎవరో కాదు, మన ఎనిమీస్ రూలర్స్ మొనాక్స్ ని చంపడానికి పుట్టారు అండ్ వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు. నేను నిన్ను యాక్చువల్ గా లేపేశాక వాళ్ళతో ఫైట్ చేయడానికి ప్రిపేర్ అవుదామని అనుకున్నా, బట్ నీతో ఫైట్ చేసినాక నా ఒపీనియన్ మారిపోయింది నీ మీద. సో అందుకే నేను నీకు ఒక చాయిస్ ఇస్తున్నాను, యు జాయిన్ ఎస్. నువ్వు అలా చేస్తే నేను నీ ఫ్యామిలీని వదిలేస్తా, నీ కంట్రీని వదిలేస్తా అండ్ నీ ప్లానెట్ ని కూడా వదిలేస్తా, బట్ నువ్వు నాతో చేయి కలపాలి అండ్ రూలర్స్ ని డిఫీట్ చేయాలని వాడు అంటాడు. దాంతో జిన్వు వాడితో అంటాడు నీ కళ్ళు చూస్తేనే నాకు అర్థమవుతుంది నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావని, అలాంటప్పుడు నేను నిన్ను ఎలా నమ్మాలి అని జిన్వు వాడితో అంటాడు. అండ్ జిన్వు ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ డ్రాగన్ కింగ్ గాడు అంటాడు నువ్వు కనిపెట్టేసావా, అయితే నువ్వు ప్రిపేర్ అవ్వు షాడో ఉన్నారు కానీ డ్రాగన్ కింగ్ గాడు అంటాడు. అండ్ చాప్టర్ 174 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 175 లో డ్రాగన్ కింగ్ గాడు మళ్ళీ డ్రాగన్ లాగా అయిపోతాడు అండ్ జిన్వు మళ్ళీ కైజల్ ని సమన్ చేసి స్కైలకి పోతాడు. అండ్ అప్పుడే డ్రాగన్ కింగ్ గాడు మళ్ళీ ఫైర్ ని షూట్ చేస్తాడు. అండ్ అప్పుడే జిన్వు కింద సైడ్ వచ్చి డ్రాగన్ కింగ్ గాడిని కట్ చేస్తాడు. బట్ దాని వల్ల డ్రాగన్ కింగ్ బాడీ మీద స్క్రాచ్ కూడా పడదు. అండ్ అప్పుడే మళ్ళీ డ్రాగన్ కింగ్ గాడు డ్రాగన్ ఫియర్ ని రిలీజ్ చేస్తాడు. దాంతో కైజల్ కదలకపోతుంది విత్ ఫియర్. అండ్ అప్పుడే మళ్ళీ డ్రాగన్ కింగ్ మళ్ళీ జిన్వు మీద షూట్ చేస్తాడు ఫైర్ తో. అండ్ ఈసారి ఫైర్ జిన్వుకి తగలేస్తుంది. బట్ అఫ్కోర్స్ దాని వల్ల జిన్వుకి ఏం కాదు. అండ్ తను మళ్ళీ డ్రాగన్ కింగ్ గాడిని కట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అఫ్కోర్స్ తను వాడిని కట్ చేయలేకపోతాడు. అండ్ అప్పుడే జిన్వు తన డ్రాగన్స్ ని సమన్ చేస్తాడు. అండ్ ఆ డ్రాగన్స్ డ్రాగన్ కింగ్ గాడి మీద అటాక్ చేసి వాడిని డిస్ట్రాక్ట్ చేసి ఉంచుతాయి. అండ్ వేసే జిన్వు అనుకుంటూనే ఉంటాడు నేను వేరే ఎనిమీస్ తో ఫైట్ చేస్తున్నట్టు వీటితో ఫైట్ చేయలేను, డ్రాగన్ కింగ్ తో ఫైట్ చేయాలంటే నాకు ఇంకా పవర్ కావాలి అండ్ ఆర్మర్ కావాలని జిన్వు అనుకుంటాడు. అండ్ అప్పుడే జిన్వు డార్క్నెస్ పవర్ ని యూజ్ చేసి ఆర్మర్ ని క్రియేట్ చేయాలని అనుకుంటాడు. అండ్ అట్లా తను డార్క్నెస్ ని బయటకి తెప్పిస్తాడు. అండ్ ఇది చూసి డ్రాగన్ కింగ్ గాడు షాక్ అయిపోతాడు. అండ్ వాడు నమ్మలేకపోతాడు జిన్వు ఇట్లా చేయగలుగుతాడని. అండ్ వేసే జిన్వు ఆర్మర్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ చూడొచ్చు మీరు ఈ ఆర్మర్ ఎట్లుందని. అండ్ ఈ ఆర్మర్ వల్ల జిన్వుకి అనిపిస్తుంటది లైక్ ఎన్లెస్ ఇంక్రెడిబుల్ పవర్ తన బాడీ మొత్తంలో ఫ్లో అవుతున్నట్టు. అండ్ డ్రాగన్ కింగ్ గాడు ఇంకా జిన్వుని చంపదామని అనుకుంటాడు బికాస్ వాడు జిన్వు ఇస్ డేంజర్ అని ఫీల్ అవ్వగలుగుతాడు కాబట్టి. అండ్ వాడు మళ్ళీ ఫైర్ ని షూట్ చేస్తాడు అండ్ జిన్వు. బట్ ఈసారి జిన్వు కూడా అటాక్ చేస్తాడు. అండ్ ఆ అటాక్ డైరెక్ట్ గా ఫైర్ ని దాటుకొని డ్రాగన్ కింగ్ గాడికి తగులుతుంది. దాంతో వాడికి షాక్ తగులుతుంది. అండ్ తర్వాత ఫైటింగ్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ చాప్టర్ 175 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ ఇది చాప్టర్ 172 175 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 11K కూడా ఆల్మోస్ట్ వచ్చేసినాం. 11K కూడా రీచ్ చేసేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ వాళ్ళతో కూడా లైక్ కొట్టిపించండి. అండ్ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి కంఫర్మ్గా. అండ్ ఆల్సో కమెంట్స్ కూడా పెట్టండి, ఎక్కువ కమెంట్స్ పెట్టండి అండ్ జనరల్ కమెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.